హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నిన్న బిల్వ ఫలం అదే శ్రీఫలము యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి సంతానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అలాగనే నిజంగా భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తూ చెప్పబడే రుచ 7వది. ఉపైతు మాం దేవసః కీర్తిశ్చమణినాసః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చమణినాసః ప్రాదుర్భూతో అస్మిన్ రాష్ట్రే అస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతో అస్మిన్ రాష్ట్రే అస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే అని చెప్పుకుంటున్నాడు. అమ్మా, ఎంతో అదృష్టం చేసి కానీ పుణ్యం చేసి కానీ భారతదేశంలో పుట్టదా. ఎంతో పుణ్య పరిపాకంతో ఈ భారతదేశంలో నాకు జన్మ లభించింది. ఇది పరమ పవిత్రమైన భారతదేశం. ఇక్కడ జన్మించాను. అందుకై అమ్మా లక్ష్మి దేవసఖః, మహాదేవుని యొక్క చెలికాడు, ముక్కంటి అనుగు చెలి, వడ చక్కేలిక త్యాగకాడు జక్కులధర వల్ రొక్కమెకిమీడు మానిసి నెక్కెడువాడనగతను ధనేశుండ భవాని ఆంధ్రామ సంగ్రహం. కుబేరుడు నవనిధులకు అధిపతి. ఆ కుబేరుడు కీర్తిశ్చ, కీర్తిని ప్రసాదించు దేవుడు. ఆయన ఒక దేవుడు. మణినాసః, సమస్త కోరికలను తీర్చు చింతామణి కావచ్చు, వైష్ణవ సంప్రదాయంలో కౌస్తుభమణి కావచ్చు. ఇక్కడ 3 చెప్పాడు. దేవేంద్రుడు, కుబేరుడు, కీర్తి, మణి. ఈ ముగ్గురు మరి నాకు ఏమి సమకూర్చాలి? అంటే నవనిధులు కనుక కుబేరుడు సర్వ సంపదలు కోరినవిస్తాడు. అలాగనే కీర్తి నా యశస్సును దిగంతముల వరకు వ్యాపింపజేస్తాడు. ఇక్కడ మణి ఉంది, కోరిన కోరికలు తీరుస్తుంది. అందుకై అమ్మా లక్ష్మి, వారిని నాకు ప్రసాదించుము. వారితో నాకు కీర్తి పెరుగుతుంది, సంపత్ సమృద్ధి కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఋషి దీనికి ట్రాన్స్లేషన్ చేశాను చూడండి ఎంత చక్కగా.
పరమ పవిత్రమై తనరు భారతదేశము జన్మభూమికై బొరల పరమ పవిత్రమై తనరు భారతదేశము జన్మభూమికై బొరల మదీయ పుణ్య పరిపక్వత మదీయ పుణ్య పరిపక్వతను నేను చేసుకున్న ఎన్నెన్ని జన్మల యొక్క పుణ్యమో కానీ భారతదేశంలో జన్మించే సదవకాశం నాకు లభించిందమ్మా. ఇక నీవు చెప్పినట్టు నిన్ను చూపెట్టుకొని నీకు దాసులై మెలిగేవారు ఉన్నారు. ఎవరు? దేవసఖుండు, ధననిధి, కుబేరుడు, కీర్తి. వీరు నాకేం చేస్తారు? కరమనురక్తి సంపదలు, ప్రేమతో కోరిన సంపదలు ఇస్తాడు కుబేరుడు. కీర్తి అనేవాడు ఖ్యాతి ఇస్తాడు. ఇక మణినాస కౌస్తుభంబు, వైష్ణవ సంప్రదాయంలో కౌస్తుభము. సద్వరవర కామితార్థమయి, నిర్భరవర కామితార్థమయి, నిండైన వరములను ప్రసాదించుతూ కోరిన కోరికలల్లా చెల్లిస్తుంది. అందుకై వాసము చేయుత మన్మనంబునన్, అమ్మా నీ కరుణ ఉంటే నీకు పరివార దేవతలైన కుబేరుడు, కీర్తి, కౌస్తుభమని నీ పరివారంలో ఉన్నారు. వారు నా ఇంటిలో అనుకో, నా మనస్సులో అనుకో శాశ్వతంగా నివాసం చేసేట్టుగా చెయ్యి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇకపోతే ఇవి కోరుకోవచ్చు. కొన్ని మనలో లోపాలు ఉన్నాయి. దరిద్రం ఉంది, దుఃఖం ఉంది, అనారోగ్యం ఉంది, అయిష్టములు ఉన్నాయి, అరిష్టములు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, సాంసారిక ఛిద్రాలు ఉన్నాయి. దీనికి మూల కారణం చెప్తూ ఉన్నాడు. క్షుత్పిపాసమలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిర్ అసమృద్ధించ సర్వాన్నిన్నుత మే గృహాత్. క్షుత్పిపాసమలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిర్ అసమృద్ధించ సర్వాన్నిన్నుత మే గృహాత్. అది స్వరం అనుకోండి. అలక్ష్మి ఉంది, లక్ష్మి కానిది. భాగ్యదేవత ఆమె, ఈమె అభాగ్య దేవత, దరిద్ర దేవత. ఆమెకు ఆకలి ఎక్కువ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటాం. క్షుత్పిపాసాం, మరి ఎప్పుడూ ఆకలి దప్పుదే, తినడం, తాగడం ఇవే. మలాం, మరి వీటితోనే సరిపోతుంది. శరీరము శుద్ధం చేసుకోవడం కూడా ఉండదు, దువ్వుకోవడం ఉండదు, పూలు పెట్టుకోవడం ఉండదు, స్నానాలు చేయడం ఉండదు. ఇవెల్లా కూడా ఆకలి దప్పులు, మలినము, అలసట, సోమరితనము కలిగిన జ్యేష్ఠాం, జ్యేష్ఠాదేవి ఆమె పేరు. అలక్ష్మీం, లక్ష్మీదేవికి వ్యతిరేకమైంది దరిద్రం. నాశయామ్యహం, నా నుండి దూరము తొలగించుము. ఇంకా ఏమేమి ఆమెను ముందు నా నుండి నెట్టివేయి. అభూతి, ఆమె ఉంటే ఇంట్లో లేవు, అన్నీ అయిపోతాయి, తినడానికి తాగడానికి అయిపోతాయి. అసమృద్ధిం, అభూతిర్ అసమృద్ధించ సర్వాన్ నిన్నుదమే గృహాత్.
ఆ 2 పదాలు నా ఇంటి నుంచి వెళ్ళగొట్టు. లేదు అన్న మాట ఉండకూడదు. అందుకే రాయలసీమలో స్వామి బియ్యం ఉన్నాయంటే లేవంటాం, అయిపోయినాయంటాం. అదే సర్కారు ఏరియాలో ఆ మాట అనరు. నిండుకున్నాయి. ఏమండి బియ్యం నిండుకున్నాయి, వచ్చేటప్పుడు పట్టుకరండి. మనం అక్కడికి పోతే మనం తెలిసిపోయింది కనుక సరే సామాన్యుడు ఏమనుకుంటారు, బియ్యం నిండుకుంటే మళ్ళీ తీసుకురమ్మంటుంది నాకు. అయిపోయినాయన్న వాక్యం కూడా చెప్పరు. ఆ మాటను కూడా వెళ్ళగొట్టాలి. అసమృద్ధించ సర్వాన్ని నిన్నదమే గృహ. ఇది లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉన్నాం. క్షుత్పిపాసల పరివర్తి, ఎప్పుడు ఆకలి దప్పల్లోనే తిరుగుతుంటుంది, తీర్చుకోవడంలోనే. క్షుద్రమూర్తి, చూడ్డానికి మరి చాలా నీచంగా ఉంటుంది. మళ్ళీ నా సంస్కారం లేకుండా జుట్టు కూడా దువ్వుకోకుండా ఉంటుంది. దౌర్భాగ్య, దరిద్రమల్లా ముఖంలోనే తాండవిస్తుంటుంది. జ్యేష్ఠ, అటువంటి జ్యేష్ఠాదేవి యొక్క దుర్మదమణంచి ఆమె యొక్క గర్వమును అంచిపారేసి మరి పారద్రోలి సతత సంభావ్య సౌభాగ్య సౌఖ్యనిధిగా ఎల్లప్పుడూ గౌరవించదగినటువంటి స్థితి ఉండాలి. పరిశుభ్రత ఉండాలి. 10 మంది ఆహ్వానించేట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఇల్లు ఉండాలి. మళ్ళీ సౌభాగ్యాలతో సౌఖ్యములతో తులతూగేటువంటి మాదు గృహసీమనేలు సంపత్ సమృద్ధిన్, మా ఇంటిని సంపదలకు అలవాలం చేసి అందరినీ సౌఖ్యవంతులను చేయమ్మా అంటున్నాడు. మరి శ్రీ సూక్తంలో మొరపెట్టుకుంటున్న మహర్షి గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం, గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ ఉపహ్వయే శ్రియం. ఇది తెలియని అమాయకులైనటువంటి వారే కాదు, పండితులు కూడా బురదలు కాలేస్తారని ఈ గంధద్వారం అంటూనే సరి అప్పటికి అక్షింతలు వేసింటారు. వస్త్రార్థం సర్పామి ఉపవిధార్థం గంధాం ధారయామి గంధద్వారాం భురయే అనరా గంధం. అర్థం తెలుసుకుంటే అలా నికృష్టం ఉండదు. గంధద్వారాం, గంధం అంటే సువాసన అనే కాదు, జ్ఞానం. జ్ఞానము ద్వారా ధురాధర్షాం, సామాన్యులు మోయలేనటువంటిది. దురంధరుడు అంటాను చూడండి, వాడు అన్నిటిలో ఆరితేరిన దురంధరుడు. దురాధర్షాం అది సర్వము సాధించగలిగిన వాడు. జ్ఞానము చేత సాధ్యము కానిది ఏమీ లేదు. బలము చేయలేనిది కూడా కలం చేస్తుంది, శరీరము చేయలేనిది బుద్ధి చేస్తుంది. దురాదర్శం నిత్యపుష్టాం, ఎల్లప్పుడూ సర్వ సంపదల చేత పుష్టి కలిగి ఉంటుంది. అన్నీ ఉంటాయి ఇంట్లో, ఎక్కడికి పోబట్టదు. కరీషిణి, ఆమె చూడండి, మహాలక్ష్మి ఉన్న చోట జ్ఞానం ఉంటుంది, ఉండదనుకోకండి. సమస్త కార్యభారము మోయగలిగిన శక్తి ఉంటుంది. సర్వ సంపదలతో నిత్యము పుష్టిగా ఉంటుంది. కరీషిణి,
సోమరిపోతులు కాకూడదు. ఎంత ఉన్నా కర్మ మార్గం మనకు ఉంది గనక, కష్టే ఫలి అని పెద్దవారు చెప్పినారు కనుక, కష్టపడంది దేనికి ఫలితం ఉండదు, స్వయంగా కష్టపడాలి. అందుకే అది కరీషిని, పిండి కొద్దీ వచ్చా, కృషి కొద్ది పంట. మనం కష్టపడి పని చేసి మరి సరైన కాలంలో నీళ్లు పెట్టి పంట పండించి దానికి వచ్చే చీడపీడలు తొలగిస్తూ మందులు కొట్టుకుంటూ పంట ఇంటికి వచ్చేంతవరకు కాపాడుకునేవాడు వాడు కర్షకుడు. అది నేర్పుతుంది అమ్మ. కరీషిణి ఈశ్వరీగుం సర్వభూతానాం, సర్వప్రాణకోటికి, మానవులకే కాదు, దానవులకే కాదు, వానరులకే కాదు, సర్వప్రాణకోటికి ఈశ్వరీగుం, పరమేశ్వరి ఆమె, నాయకురాలు, ప్రభుత్వం చేసింది. కేవలం ఆకలి దప్పులు తీర్చడమే కాదు, సర్వ సంపదలు ఇయ్యడమే కాదు, సుఖభోగాలు కాదు, కష్టం కూడా చేయిస్తుంది, మెదడుకు పదును పెడుతుంది. అటువంటి అమ్మా శ్రియం తాం ఇహ ఉపక్వయే, నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను అంటున్నాడు. పరమళ స్వరూప సర్వసంపద్భరితమైనది, పాడి పంటలను విలయిస్తుంది, జ్ఞానులకు మాత్రమే దర్శనమిస్తుంది, దురాదర్శ మరి సర్వప్రాణకోటిని రక్షిస్తుంది. అటువంటి లక్ష్మీదేవిని సేవించుకునేదానికి ఎక్కడో ఉంటే మనం వెళ్ళి చేయలేం. అందరూ కొల్హాపురం పోలేంగా, ఆమె మన దగ్గరికి వచ్చే చాలు, సేవించడానికి ఆహ్వానిస్తున్నాను అని చెప్తున్నాడు. కమల అంటూనే అమ్మ, పద్మ అన్న అమ్మే. కమల సుగంధ బంధురా, కమలములోని సుగంధం ఎట్లా ఉంటుందో సువాసనతో కూడుకున్నది పద్మ సువాస, పద్మగంధి అందా. కమల అని ప్రక్కకు పెట్టి మలినము లేనిది అమ్మ. సుగంధ బంధుర, జ్ఞానముతో కూడినది. అందుకయే ప్రకాశ సుధీజన గమ్యగామిని, జ్ఞానము కలిగిన సుధీజనులు ఉన్నారు, జ్ఞానవంతులు. వారికి గమ్యము నేర్పి వారికి గమన శక్తిని ప్రసాదించున్నది. ఏది ఎలా నడుచుకోవాలి, ఏ కార్యం ఎలా చేయాలి అని చెప్పేది. సుమఫల వృక్షశోభిత వసుంధర, మరి నిత్యపుష్ట సుమాలతో, పూలతోనూ ఫలవృక్షములతోనూ శోభిస్తున్నటువంటి ఆమె వనలక్ష్మి, మరి ఆమె ఫలలక్ష్మి వసుంధర. ఫలించేటువంటి మధురమైన ఫలముల చేతను పూల చేతను శోభించుతున్నటువంటి వనదేవత ఆమె. సుందర భాగ్యలక్ష్మి. మళ్ళీ విమల సుధాప్రసాద సురభిక్రమ పోష. మరి అమ్మ ఉంటే విమలమైనటువంటి పాలు, సుధా అంటే ఇక్కడ పాలను ప్రసాదిస్తున్నాయి ఆవులు, కామధేనువులు అవి. వాటిని క్రమంగా పోషించేది. సుధాబ్ధి కన్యక, ఆమె పాల సముద్రంలో పుట్టింది కాబట్టి పాలంటే ఎక్కువ ఇష్టం. గమకిత నాయిక, భూతముల కంతటిని పుట్టించి పెంచి వాటితో ఆటాడుకొని వాటితో కలసి నెలసి ఉండి వారికి పుణ్యగతులు కల్పించేది సంస్థ ఆమె. భూత నాయిక, సమస్త ప్రాణకోటికి ఆమె నాయకురాలు. ఓ జగజ్జనని
నను బ్రోవ రమ్మికన్. పద్యానువాదాలు చాలా బాగున్నాయి, మూతానికి వన్య కూడా తెస్తున్నాయి. అందుకని ఇప్పుడు 9 అంటే 3 అయిపోయినాయి, ఇంకొకటి అన్నా చేస్తాను. మనసక్కామమాకూతిం వాచసత్యమసీమహి పశూనాగుం రూపమన్నశ్చమయి స్త్రీ స్త్రియతాం వ్యశః. స్వరం అంటారు కదా. మనసక్కామమాకూతిం వాచసత్యమసీమహి పశూనాగుం రూపమన్నశ్చ మయి స్త్రీ స్త్రయతాం వ్యశః. మనసః కామమాకుతిం. మనస్సు కోరిన కోరికల పుట్ట. ఓ కోరిక తీరుస్తే ఇంకో కోరిక రెడీగా ఉంటుంది. మనస కామమాకుతిం. మనోరథములు తీరినా మళ్ళీ సంకల్పాలు పుడుతూనే ఉంటాయి. వాటిని సిద్ధింపజేయమ్మా. వాచసత్యమసీమహి. వాక్కు సత్యవాక్ అయ్యేటట్టు చేయమ్మా. మనస్సు కోరికల పుట్టలా తయారకుండా తృప్తమానసను కలిగించు. వాక్కును సత్యవాక్కు చేయి. పశూనాగుం. పశువులు, పాడి పంటలు. రూపం, చక్కని రూపము. అన్నస్య, చక్కని భోజనం, విందు భోజనం. స్త్రీ శ్రయతాం యశః, కీర్తి. ఆశ్రయము, పాడి పంటలు, చక్కని రూపము, విందు భోజనము, కీర్తి, సర్వ సంపదలు నాకు అమ్మా. ఆశ్రయం ఇచ్చిన వారికి కల్పవల్లి లక్ష్మీ దయతో అవి నాకు లభించేట్టుగా చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి. కామ్యార్థంబుల బ్రోధి చేసి, కామ్యార్థంబుల బ్రోధి చేసి, కోరిన కోరికలల్ల నెరవేర్చేడుగా చేయి. దృఢ సంకల్పార్థ సంసిద్ధిమయి దృఢంగా ఇది నెరవేర్చుకొని తీరాలి అని సంకల్పం చేసింటాం. నాకు అటువంటి సంకల్పాలు లేకపోయినా నేను రాసిన గేయము రాష్ట్రగానంగా కావాలి అనేది మహదాశయం. అది నా సంకల్పం. అది అమ్మ ఎప్పుడు నెరవేరుస్తుందో అమ్మ. దృఢ సంకల్పార్థ సంసిద్ధిమై అన్ని కోరికలు నేరుస్తూ, చక్కని సంకల్పాలు కల్పిస్తూ, కోరికలు కల్పిస్తూ, వాటిని నెరవేరుస్తూ, సౌమ్య స్త్రీ మృదు సత్యభాషణ సుధా సారోజ్వల స్ఫూర్తి. సౌమ్యమైనటువంటి, సాత్వికమైనటువంటి, మృదువైనటువంటి సత్యమైనటువంటి వాక్కులు. అందులో అమృతం చిప్పిల్లాలి. సౌమ్యంగా, మృదువుగా, సత్యంగా, అమృతమయమైనటువంటి వాక్కులతోనూ శ్రీ సామ్యాకారం. అమ్మా నువ్వు ఎట్టున్నావో అటువంటి ఆకారం నాకు బంగారు రూపం అన్నమాట. ఆకారం ఒకటి ఇస్తే కుదరదు. మృష్టభోజనం నువ్వు తృప్తాం. నాకు కూడా అలా విందు భోజనం నిత్యం ఏర్పాటు చేయి. శాశ్వత కీర్తిని, గో సంపదలి, పాడి పంటలకు, రౌమ్య బుదంకిత సౌఖ్య జీవనం. కాకి బతుకుతుంది, కోడి బతుకుతుంది, అలా కాదు. ఉదంకిత మానవుడు ఎలా జీవించాలనో కూర్పబడిన సుఖజీవనాన్ని ఇయ్యమ్మ.
సంప్రార్థింతును భార్గవి. కామ్యార్థంబుల వృద్ధి చేసి దృఢ సంకల్పార్థ సంసిద్ధిమై సౌమ్యశ్రీ మృదు సత్యభాషణ సుధాసరోజ్వల స్ఫూర్తి శ్రీ సౌమ్యాకారము మృష్టభోజనము శశ్వత్కీర్తి కోసంపదల్ రమ్యోదంచిత సౌఖ్య జీవనము సంప్రార్థింతును భార్గవి. భృగువంశమునందు జన్మించిన అమ్మ, ఇవి నేను కోరుకుంటున్నాను. అందుకయే అమ్మకు భార్గవాసరం, శుక్రవారం అంటే ఎక్కువ ఇష్టం. లక్ష్మీ గురువారం కూడా పూజింపబడుతుంది, కానీ శుక్రవారం అంటే ఎక్కువ ఇష్టం. సంతును భార్గవి అన్నాను. ఎన్ని నిమిషాలు అయింది? కర్ద్రమేణ ప్రజాభూత మయి సంభవ కర్ద్రమా శ్రియం వాసయనే కులే మాతరం పద్మమాలిని. చాలామందికి తెలియదు, లక్ష్మీ కుమారుల్లో మరి సంకల్పంతో పుట్టినాడో ఏమో నారదుడు ప్రఖ్యాతి. నారదుడు బ్రహ్మమానసపుత్రుడైనా లక్ష్మీదేవికి ఇష్టపాత్రుడు, మనవడు. ఇకపోతే లక్ష్మీదేవి కుమారుడు ఎవరయ్యా అని ప్రశ్నిస్తే అందరు చెప్పగలిగేది మన్మధుడు ఒక్కడే. కానీ ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ఉంటే మన్మధుడు. కర్ద్రమేణ ప్రజాభూత మయి సంభవ కర్ద్రమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. అయ్యా, కర్ద్రమ ప్రజాపతి. కర్దముడు అమ్మ మానసపుత్రుడు. కశ్యపుడు తొలి ప్రజాపతి అయితే కర్ద్రముడు కూడా ఒక ప్రజాపతి, అంటే సృష్టికర్త. ఒక బ్రహ్మదేవుడే కాదు లక్ష్మికి. కశ్యప ప్రజాపతి ఒక సృష్టికర్త, కర్ద్రముడు ఒక సృష్టికర్త. కర్ద్రమేణ ప్రజాభూత మయి సంభవ కర్ద్రమ. ఆ కర్ద్రముడు వల్ల అమ్మా నువ్వు సుపుత్రవర్తివి అయినావు, నీ వంశము విస్తారమైపోయింది. ఆయన సృష్టికర్త కాబట్టి కర్దమ ప్రజాపతికి జన్మనిచ్చిన వల్ల హే మాత నువ్వు సుపుత్రవతివి అయినావమ్మా, యోగ్యుడైన కుమారుణ్ణి కన్నావు. అయా కర్ద్రమేవా కర్దమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. నీవు వచ్చి నా ఇంటిలో ఉన్నట్టయితే, నివసిస్తే, నీవు నా గృహంలో ప్రవేశిస్తే చాలు. పద్మముల మాలలుగా కలిగినటువంటి అమ్మ, ఆశ్రయించిన వారిని ఆదుకునే అమ్మ, ధనరాశి లక్ష్మీదేవి నా వంశంలో నిరంతరంగా, నా ఇంటిలో నిరంతరంగా ఉంటుంది, నా వంశంలో కూడా ఉంటుంది. కొందరు చూడు, వానికి వాడు తృప్తి పడడు, వాని కొడుకు 10 తరాలకు సంపాదించుకొని పోతున్నారు. సంపాదించి ఒక్కడు వీనికి కూడు పెట్టడు అనేది లేదు. వాడు మంచాల పడమని వాడికి కొడుకే పెట్టడు, కోట్లాచిచ్చిన. కృతజ్ఞత లేని ఈ సమాజంలో కోట్లు సంపాదించి పెట్టుకోవాల్సిన పని లేదు. ఈవెన్ ఎంతో ఉత్తమోత్తమ గుణవంతుడైన సాధుశీలి అయినటువంటి సత్య సాయిబాబా కూడా కోట్లు సంపాదించి అయోగ్యులకు సమర్పించిపోయాడు. కొన్ని చేసిన మహత్కార్యాలు నిలిచాయి. అలా దాచకుండా ఆ సొమ్మునల్లా ఖర్చు పెట్టే ఇంకా కొన్ని 1000 ఏళ్ళు
ఆయన కీర్తి అనంతపురం జిల్లాలో ఉండేది. అందుకై నాయనా కర్ద్రమా ప్రజాపతి, నువ్వు నా వంశంలో జన్మించు, నా ఇంటికి రా, నీతో పాటు మీ కన్న తల్లి వచ్చేస్తుంది. ఆమె రాకతో మా వంశము నిరంతరము సర్వసంపద్భరితమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ పద్యం చూడండి, ఇక్కడికి ముగిస్తాను. తత సద్గుణ మునిజనాగ్రణి కర్ద్రమా, తత సద్గుణ మునిజనాగ్రణి కర్ద్రమ, పద్మమాలికోపేత తను విలాస జగదీశ్వరి మంగళదేవి, మత్ కులఖ్యాతికి మూలకంబగుచ్చు కల్పతరుందల పింపజేయ, సంధాతవు కమ్ము రమ్ము సతతంబు వసింపుము మద్గృహంబునన్. అయా కర్ద్రమా, సంధాతవు కమ్ము రమ్ము సతతంబు వసింపుము మద్గృహంబునన్. అనేకానేక సద్గుణములకు నిలయమైన ఓ కర్ద్రమ ప్రజాపతి, మునిజనముల యందు అగ్రణివైనటువంటి వాడా, ఎప్పుడూ పద్మాసనయై పద్మములందే ఆసీనురాలై పద్మమాలలు ధరించినటువంటి సకల సౌందర్యాభరణయై మంగళకారిణి అయినటువంటి ఆ లక్ష్మీదేవి, నీవు నా ఇంటికి వచ్చినట్టయితే నీతో పాటి నీ మీద ఉన్న మమకారంతో ఆమె కదలి వస్తుందయ్యా. ఆమె నిజంగా కల్పవృక్షమయ్యా. వంశానికల్లా కూడా కీర్తి తేగలిగిన కల్పతరువయ్యా ఆమె. నువ్వు రావయ్యా, ఆమె వచ్చేదానికి నువ్వు సంధాతవు గమ్ము. నాకు ఆమెకు మధ్య మార్గం ఏవయ్యా, ఆమె నా ఇంటికి వచ్చేదానికి రమ్ము సతతంబు వసింపుము మద్గృహంబున. నా ఇంటిలో నేను పూజిస్తానయ్యా కర్ద్రమ ప్రజాపతి. ఎల్లకాలము నివసిస్తూ ఉండు, నీకు ఏ లోటు లేకుండా తీర్చుకుంటాను. నువ్వు వస్తే అమ్మ వస్తుంది, అమ్మ వస్తే సకల సుఖాల వైభోగాలు వస్తాయి. మా వంశము ఆ జన్మ దరిద్రులు కొందరైతే ఆ జన్మ శ్రీమంతులు. వాళ్ళ నాయన మధ్య వచ్చిన ఆస్తి కాదు, రాజులకు వచ్చినట్టు జన్మలలో పూర్వ పరంపరగా వస్తున్నటువంటి ఆస్తి. అట్లాంటి కులాభివృద్ధికి మూలధనాన్ని కూర్చేట్టుగా నన్ను ఆశీర్వదించడానికి నువ్వు వస్తే చాలయ్యా కర్ద్రమ ప్రజాపతి. నీ ఎంబడి అమ్మ వస్తుంది, తరగని సంపద నా వంశానికి అందించగలుగుతాను అని చెప్తూ ఈరోజు ఒక 5 శ్లోకాలు చెప్పాను. ఇక్కడికి తృప్తి అయి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.